సో చూసారు కదా జాతీయ జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి డైరెక్ట్ మీరిద్దరు ఇంటరాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఒక కూటమిగా వెళ్తున్న జనసేన టీడీపీ అలయన్స్ని బ్రేక్ చేయడం కోసమో డిస్టర్బ్ చేయడం కోసమో ఈ జాతీయ జనసేన తెర మీదకి వచ్చింది. దీని వెనకాల కొన్ని కార్పొరేట్ శక్తున్నట్టు మాకు స్పష్టమైన సమాచారం. హౌ డు యూ లుక్ ఇన్ టు దిస్? వాసుదేవన్ గారు, ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సీనన్న తదితర ప్యానలిస్ట్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నిన్ననే మా ఊర్లో కనుమ పండుగ అయిపోయింది. చాలా బాగా జరిగింది. రకరకాల గంగిరెద్దుల పోటీల్లో పాల్గొన్నాం, అన్ని రకాల గంగిరెద్దులను చూసాం. కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు రాజ్యాంగంలో ఉంది, మనం కాదను. పక్కనే ఉన్న మా చెన్నైలో సీనన్నకు బాగా తెలుసు, డబ్బులన్నీ ఉంటాయి, ఏమీ ఉండవు. వాళ్లకు ఒకవేళ చనిపోతే వాళ్ళ ఇంట్లో ఏడ్చేదానికి కొంతమంది తెచ్చుకోవచ్చు. అంటే వాళ్ళ పని ఏడుస్తూ ఉంటారు శవం మీద పడి. తర్వాత అతిథులను ఆహ్వానించే వాళ్ళని 10 మందిని వాళ్ళు ఇంత తీసుకుంటారు పాపం. అంటే మీకు తెలియదేమో, మా చెన్నై నుంచి నాకు అవగాహన ఉంది, చిత్తూరు సరౌండింగ్స్ అవి ఉంటాయన్నమాట. అట్లా ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను అదే పేరుతో కలిగిన వాళ్ళని ఎతికి వాళ్ళతో పోటీ పెట్టించి దీంతో లబ్ధి పొందాలనుకునేవాడు అనుకునేవాడు సరే అనుకుంటే, నేను లేకపోతే నేనేమనలేదు. ఆయనైతే ఆయన పెట్టుకున్నాడు, ఆయన మనం స్వాగతిస్తాం, ఆయన గౌరవిస్తాం అనలేదు. ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి ముండాకోరు పనిచేసి అనుకునేవాడికి చెప్తున్నా, నేను ఇలాంటివి చిన్నప్పటి నుంచి చూసాం. నువ్వు జాతీయ జనసేన పెట్టుకో, అంగారక గ్రహం మీద జనసేన పెట్టుకో, ప్రపంచ జనసేన పెట్టుకో, నీకు నీ రైట్ ఉంది. నువ్వు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నీకు హక్కు ఉంది, పోటీ చేసినావు. కానీ నేను ఇప్పుడు సూటిగా కొన్ని అడుగుతాను. నేను విమర్శలకు పోదలుచుకోలే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఒక 10 ప్రధాన సమస్యలు, లేదంటే ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత, మహిళలు ఎంతమంది, జెంట్స్ ఎంతమంది, ఎన్ని జిల్లాలు, ఏ నియోజకవర్గాలు చెప్పడానికి అతను సిద్ధంగా ఉంటే నేను సిద్ధంగా ఉంటాను. నేను అడిగే ఏ ప్రశ్నకైనా. కాకపోతే ఇవన్నీ నేర్చుకుంటేనా పోటీ అంటే అవసరం లే. 21 ఓటు హక్కుంటే పోటీ చేసుకోవచ్చు, నువ్వు నిలబెట్టుకోవచ్చు. కానీ నేను కార్పొరేట్, ఏం కార్పొరేట్ అండి? కార్పొరేట్ ఏంది కార్పొరేట్ అంటే? మీరు ఎక్కడ సంస్థలు నిర్వహిస్తున్నారు, దాని జిఎస్టీ ఏంది? ఇప్పుడు రేపు పొద్దునే నువ్వు పోటీ చేస్తే, నువ్వు ఇప్పుడు 10 రకాల కార్పొరేట్ కంపెనీ మేమంతా వ్యవహారం అండి అంటున్నావు. రేపు పోటీ చేస్తే రాజశేఖర రెడ్డి అంటున్నాడు కూడా కడప ఎంపీకి పోటీ చేస్తే, ఇది నా చరిత్ర, ఇది నా ఆర్థిక పరిస్థితి అని ఆడు పెట్టాడు. కాబట్టి నువ్వు ఎవరైతే ఈయన ఉన్నాడో ఆ వ్యక్తి ఆయన పేరు మీద ఉన్నటువంటిది పెట్టాలే కానీ చరిత్ర, నాకు కేసులు లేవు, నాకు ఇది ఆస్తి అని, నేను కార్పొరేట్లో పనిచేసినాను, సర్వీస్ చేసిన, ఇవన్నీ ఏమీ కుదరవు. నేను రెండో విషయం ఏంటంటే, ఇది కేవలం ఒక చిన్న లాజిక్ సార్. చెట్టు గుర్తేస్తే మొక్క గుర్తు వచ్చేది, లేదంటే ఇప్పుడు గ్లాసు గుర్తు బకెట్ గుర్తు అరగండి అనేది, ఇవన్నీ దీన్ని ఏమంటారంటే రాజకీయ పగటి వేస్తారు. వెనక నుండి వచ్చితే నేను అడుగుతున్నా, ఇప్పుడు ప్రధాన సమస్య ఆయన ఏమంటున్నాడు, ప్రత్యేక హోదా నీకు తెలుసా అని. మరి నువ్వు ప్రత్యేక హోదా గురించి శ్రీనివాస్ అన్న చంద్రబాబు నాయుడు అడిగే హక్కు నీకుంది, నువ్వు ఎందుకు తేలేదని. అట్ ది సేమ్ టైం 4 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న జగన్ అనే కరోనా ఆ రాక్షసుడిని అతన్ని కూడా అడగాలి కదా, అతనేం చేసినాడు, ఇతనేం చేసినాడు అని. అంటే ఆయన కూడా అడగాలి కదా. నీకు అవసరం లేదు, నన్ను బాధ పెడితే నన్ను ఎవరు బాధ పెట్టినారు, నలుగురిని బాధ పెట్టాలి. నువ్వు ఇక్కడ లేనంటాడు. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? ఉద్యోగస్తులకు జనవరి 1 జాబ్ క్యాలెండర్ వదులుతా అంటున్నాడు. 4 సంవత్సరాల నుంచి లక్షల మంది పొట్ట చేత పట్టుకుని కోచింగ్ సెంటర్లను చుట్టూ తిరుగుతూ కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి జాబ్ క్యాలెండర్ లేదు. రోడ్లు 60 కోట్ల రూపాయలు ఇప్పటికి 4 సంవత్సరాల సరాసరి 15 కోట్ల తరపున 4 సంవత్సరాలు 60 కోట్లు పెట్టినారు. ఎక్కడ 6 కిలోమీటర్ రోడ్ లేదు. ఇలాంటివి 100 సమస్యలు ఉన్నాయి. నా ఎస్సీ నా బీసీ అనే ఈ ముఖ్యమంత్రి ఎస్సీలు బీసీలను చంపి మొన్న చిత్తూరు జిల్లా కూడా బావిలో వేస్తూ ఉంటే, కనీసం ఆమె ఎవరో మనోభావాల పద్మ కానీ, దానికంటే ముందో స్థానం చెల్లెమ్మ కానీ, ఏ అమ్మ రాల. ఇలాంటి ప్రజలలో నుంచి వచ్చిన సమస్యలకు అండగా నిలబడేవాడు నాయకుడు అవుతాడు. కానీ లేదు నేను వచ్చేసినాను, నా దగ్గర డబ్బు ఉంది, లేదా నా దగ్గర వెనకెవడో నడిపిస్తాడు, నేను ఆంధ్రప్రదేశ్ అన్ని 100 స్థానాల్లో 130 స్థానాల్లో కాకపోతే రేపు పొద్దున్నే అమెరికాలో కూడా పార్టీ పెట్టి ఆయనకు అమెరికా అధ్యక్షుడు కూడా పోటీ చేయండి, ఏమవుతుంది?
సార్ మీకు ఒక విషయం చెప్పాలి, నేను నా నాయకుడి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాను. నేను ప్రజారాజ్యం అనే ఒక వేదిక వేస్తే అది వరమో శాపమో పాపం ఆయన నిలదొట్టుకోలేకపోతే మీ నాయకుడి మీడియాలో గురించి మాకు కావచ్చు, తెలుసు అన్ని అండి, రకాల మాకు పార్టీలు తెలుసు, కావచ్చు, ప్రజలకు తెలుసు. కూలిపోతే- హమ్ లడేంగే అని తొడలు కొట్టి పారిపోయాడు ఆయన కూలిపోయిన- పారిపోయాడు బాబు మధ్యలో రావద్దు నువ్వు. నేను రోజు పారిపోయినటువంటి మధ్యలో నాయకుడు మీ నాయకుడు. ఆపు నువ్వు స్టోరీ, నువ్వు మధ్యలో రావద్దు. వినండి వినండి, మీ నాయకుడి గురించి మాకు తెలుసు. ఆయనకు బుద్ధి పుట్టిన టైం ఇవ్వండి, మధ్యలో రావద్దని చెప్పండి ప్లీజ్. నేను 1 minute లో కంప్లీట్ చేస్తా. ఈ మంటలు గంట అతనితో పోటీ చేస్తారు, ఆయన పక్కన పెట్టి మంట గంట ఆపండి, అతను ఆపండి first. నేను ఆయన- నువ్వు ఆపవయ్యా బాబు, నువ్వు ఆపు. ఆపండి అతన్ని. మేము నాగేంద్ర గారు మీరు కరెక్ట్గా కంప్లీట్ చేయండి. మాట్లాడాలి. నాగేంద్ర గారు మీరు కంప్లీట్ చేయండి. ఆ స్థితి మీద కూల్చేస్తే నిలువెత్తు గాయాలతో నేనున్నాను అని నిలబడిన ఏకైక మనగాడు పవన్ కళ్యాణ్ గారు. వచ్చిన 2వ రోజు నుంచి ప్రభుత్వం వస్తే గౌరవంగా ముఖ్యమంత్రిని గౌరవించి 600 పెట్టావా మీరు 108 అభినందించి అభివృద్ధిని ఆకాంక్ష